హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు కరెంట్ అఫైర్స్కు సంబంధించి క్విక్ రివిజన్ రూపంలో మనం గతంలో చెప్పుకున్నటువంటి చాలా అంశాలని ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. అందులో భాగంగా లక్షద్వీపులు మాల్దీవుల వివాదం అనేది ఇటీవల తరచూ వార్తల్లో చూస్తున్నాం. 2024 జనవరి 5వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు లక్షద్వీప్లో పర్యటించి లక్షద్వీప్ సముద్ర తీరంలో తను దిగిన ఫోటోని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి లక్షద్వీపులను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని ఒక సూచననైతే ఇవ్వడం జరిగింది. దీనిపైన మాల్దీవులకు సంబంధించిన మంత్రులైనటువంటి మరియం షివూనా, మల్షా షరీఫ్, అదేవిధంగా అబ్దుల్ మజూమ్ మజీద్ అనేటువంటి వ్యక్తులు భారత ప్రధాని నరేంద్ర మోడీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం, దీనిపైన భారతదేశంలో తీవ్రమైనటువంటి నిరసన అనేది వ్యక్తం చేయడం జరిగింది. దీంతో ఎవరైతే అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశారో అలాంటి మంత్రులని 2024 జనవరి 7వ తేదీన మాల్దీవుల ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. ఇదండి ప్రస్తుతం కరెంట్ అఫైర్స్లో ఉన్నటువంటి మాల్దీవుల వివాదం. 1966 సంవత్సరంలో మాల్దీవులకి స్వతంత్రం రావడం జరిగింది. మాల్దీవుల్ని సార్వభౌమత్వ దేశంగా గుర్తించిన తొలి దేశం ఏది అంటే భారతదేశం అని గుర్తుంచుకోండి. మరొక అంశం, మాల్దీవులకు సంబంధించి ఆపరేషన్ కాక్టాస్ అనేది 1988 సంవత్సరంలో భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. ఎందుకోసం అంటే మాల్దీవుల అప్పటి అధ్యక్షుడైనటువంటి అబ్దుల్ గయూమ్కి వ్యతిరేకంగా ఒక సాయుధ గ్రూప్ మాలేను ముట్టడించడానికి ప్రయత్నించింది. ఈ సందర్భంలో అబ్దుల్ గయూమ్ యొక్క కోరిక మేరకు భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారు మాల్దీవుల రక్షణ కోసం ఒక ఆపరేషన్ కాక్టాస్ పేరుతో సైన్యాన్ని పంపించి అక్కడ ఉన్నటువంటి తిరుగుబాటును అణిచివేసి మాల్దీవుల దేశానికి ఒక సహాయాన్ని అయితే చేయడం జరిగింది. అదేవిధంగా మాల్దీవులు లక్షద్వీపులు అంటున్నాం కాబట్టి లక్షద్వీపులకు సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్ని కూడా మనకి జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి లక్షద్వీపులు, దీనినే పగడవు దీవులు అని కూడా అంటారండి. ఇది మొత్తంగా 32 లక్షల చదరపు కిలోమీటర్లను విస్తరించి ఉంది. లక్షద్వీపులు వచ్చేసి 8 డిగ్రీల నుంచి 12 డిగ్రీల ఉత్తర అక్షాంశాల మధ్య, 71 నుంచి 74 తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది. మొత్తంగా లక్షద్వీపులో 36 దీవులు ఉండడం జరిగాయి. ఇందులో కేవలం 10 దీవుల్లో మాత్రమే జనావాసం అనేది ఉండడం జరిగింది. ఇందులో అతిపెద్ద దీవి ఏది అని కూడా గతంలో చాలాసార్లు అడిగారు. కాబట్టి మినికాయ్ దీవి అని గుర్తుంచుకోండి. ఈ యొక్క లక్షద్వీపుల రాజధాని ఏది అంటే కవరత్తి. ఇది ఎక్కడ ఉంది అంటే కన్ననూర్ దీవులో ఉంది. అదేవిధంగా వివాదాస్పదమైనటువంటి లక్షద్వీపులు, అదేవిధంగా మాల్దీవులను వేరు చేస్తున్నటువంటి అక్షాంశం ఏది అంటే 8 డిగ్రీల అక్షాంశం. అదేవిధంగా మినికాయ్ సుహేలీలను వేరు చేస్తున్నటువంటి ఛానల్ ఏది అంటే మాత్రం 9 డిగ్రీల ఛానల్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క లక్షద్వీపుల్లోనే అగాటి, బంగారం దీవులు అనేవి 2 దీవులు ఉంటాయి. ఈ 2 దీవులు కూడా పర్యాటక రంగానికి చాలా వరకు ప్రసిద్ధండి. ఈ యొక్క అగాటి ద్వీపంలోనే లక్షద్వీపులకు సంబంధించినటువంటి ఒక విమానాశ్రయం కూడా ఉండడం జరిగింది. ఇక్కడ మరొక దీవి పిట్టి దీవి. దీంట్లో ఇది జనరహిత దీవి అండి. ఇక్కడ పెలాజికల్ పక్షుల ప్రజనన కేంద్రం అనేది ఉండడం జరిగింది. చాలా ఇంపార్టెంట్. లక్షద్వీపులకు సంబంధించి పిట్టి దీవిలో జనరహిత దీవి అంటున్నాం. ఇక్కడ పెలాజికల్ పక్షుల ప్రజనన కేంద్రం ఉంది అని గుర్తుంచుకోండి. దీనిని లక్షద్వీపుల్ని మొట్టమొదటిసారిగా 1956 సంవత్సరంలో యూటీగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రారంభంలో లక్షద్వీపుల పేరు ఏ విధంగా ఉంది అంటే లక్కదీవ్, మినికాయ్, అమీన్ దీవుగా ఉండడం జరిగింది. అయితే దీనికి 1973 నవంబర్ 1వ తేదీన లక్షద్వీప్ అనేటువంటి పేరునైతే పెట్టడం జరిగిందండి. ఇవండి ఈ లక్షద్వీపులకు సంబంధించి అదే మాల్దీవుల వివాదం. మరొక అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి అంశం భారతరత్న 2024 సంవత్సరం. 2024 సంవత్సరంలో మొత్తంగా 5గురికి భారతరత్ననైతే ప్రకటించడం జరిగింది. అందులో మొదటగా కర్పూరి ఠాకూర్ అండి. ఇతడు బీహార్ మాజీ ముఖ్యమంత్రి. ఆ తదుపరి లాల్ కృష్ణ అద్వానీ, పివి నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఈ యొక్క 5గురికి కూడా 2024 సంవత్సరంలో భారతరత్న ప్రకటించడం జరిగింది. ఈ 2024లో ప్రకటించిన మొత్తం భారతరత్నలు 5 అంటున్నాం. ఇందులో 4గురికి మరణాంతరం ఈ యొక్క భారతరత్నను ప్రకటించగా
జీవించి ఉండగా లాల్ కృష్ణ అద్వానీ గారికి ప్రకటించడం జరిగింది. అయితే ఒక ఏడాదికి 5గురికి దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే ప్రథమం అని గుర్తుంచుకోండి. 1999 సంవత్సరంలో 4గురికి ప్రథమంగా ఈ యొక్క భారతరత్ననైతే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఈ పురస్కారం అందుకున్న వారి సంఖ్య 53 అండి. చివరిసారిగా అంటే 2024లో ప్రకటించడానికంటే ముందు భారతరత్న పొందినటువంటి వారు ఎవరు అంటే ప్రణబ్ ముఖర్జీ గారికి మరణాంతరం ఇవ్వడం జరిగింది. భూపేంద్ర కుమార్ హజారికా, నానాజీ దేశ్ముఖ్ గారికి చివరిసారిగా భారతరత్నాలు ఇవ్వడం జరిగింది. భారతరత్న పొందినటువంటి ప్రధానులు 9 మంది అండి. జవహర్లాల్ నెహ్రూ, ఎల్బి శాస్త్రి, ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, గుల్జర్లాల్ నందా, అటల్ బిహారీ వాజ్పేయి, రాజీవ్ గాంధీ, పివి నరసింహారావు చౌదరి, చరణ్ సింగ్. అదేవిధంగా భారతరత్న పొందిన రాష్ట్రపతులు 6 అండి. సర్వేపల్లి, బాబు రాజేంద్ర ప్రసాద్, జాకిర్ హుస్సేన్, వివి గిరి, అబ్దుల్ కలాం, ప్రణబ్ ముఖర్జీ అని. అదేవిధంగా విదేశీయులు వచ్చేసి 2 అండి. ఖాన్ అబ్దుల్లా గాఫర్ ఖాన్, నెల్సన్ మండేలా. భారతరత్న పొందినటువంటి మహిళలు వచ్చేసి 5 అండి. ఇందిరాగాంధీ, మదర్ తెరిసా, అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. అయితే 1966 సంవత్సరం నుంచి ఈ యొక్క మరణాంతరం కూడా ఈ అవార్డుని ప్రకటిస్తున్నారు. అలా మరణాంతరం ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తి వచ్చేసి ఎల్బి శాస్త్రి. అదేవిధంగా భారతరత్న పొందిన తొలి సినీ నటుడు ఎవరు అంటే ఎంజి రామచంద్రన్, తమిళనాడు రాష్ట్రం. అదేవిధంగా తొలి గ్రహీతలను కనుక పరిశీలిస్తే సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ అని. అదేవిధంగా 1977 నుంచి 80 మధ్య కాలంలో ఈ యొక్క భారతరత్నాన్ని నాటి భారత ప్రధాని మొరార్జీ దేశాయ్ గారు నిలిపివేశారని గుర్తుంచుకోండి. మరొక అంశం జాతీయ క్రీడా పురస్కారాలు 2023. మొత్తంగా జాతీయ క్రీడా పురస్కారాలను కనుక పరిశీలిస్తే ధ్యాన్ చంద్, ఖేల్ రత్న ఈ సంవత్సరం 2కి రావడం జరిగిందండి. సాత్విక్ సాయిరాజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా చిరాగ్ శెట్టి ఇతడు మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. వీరిద్దరి క్రీడ వచ్చేసి బ్యాడ్మింటన్ అని గుర్తుంచుకోండి. ఇక 2024 సంవత్సరానికి అర్జున అవార్డు వచ్చేసి 26 మందికి ప్రకటించారండి. అందులో అత్యంత ఇంపార్టెంట్ ఉన్నటువంటి వ్యక్తుల గురించి పరిశీలిస్తే కబడ్డీ నుంచి పవన్ కుమార్ గారికి రావడం జరిగింది. క్రికెట్ నుంచి మహమ్మద్ షమీ గారికి. అదేవిధంగా మరొక వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి, ఇతడు ఆంధ్రప్రదేశ్ అండి. ఇతడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వ్యక్తి అజయ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం భారత క్రికెట్ అందుల క్రికెట్కి కెప్టెన్గా వ్యవహరించడం జరుగుతుంది. అదేవిధంగా శీతల్ దేవి ప్రపంచంలోనే తొలి చేతులు లేని ఆర్చర్, ప్రపంచంలోనే తొలి చేతులు లేని ఆర్చర్ అయినటువంటి శీతల్ దేవి గారు కూడా అర్జున అవార్డు రావడం జరిగింది. ఇటీవల ఈమెను దివ్యాంగులకి అవగాహనను కల్పించడం కోసం ఎన్నికల కమిషనర్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమించడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బాక్సర్ మొహమ్మద్ ఉసాముద్దీన్ గారికి కూడా అర్జున అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా మన తెలంగాణకు చెందినటువంటి ఈషా సింగ్ గారికి షూటింగ్ విభాగంలో అర్జున అవార్డు రావడం జరిగింది. బ్రాండ్ అంబాసిడర్లను కనుక పరిశీలించినట్లయితే ఇటీవల కాలంలో సౌదీ అరేబియా తమ యొక్క టూరిజాన్ని పెంపొందించడం కోసం అర్జెంటీనా ఫుట్బాల్ క్రీడాకారుడైనటువంటి లియోన్ మెస్సీని తమ యొక్క సౌదీ అరేబియా టూరిజం బ్రాండ్ అంబాసిడర్గా నియమించడం జరిగింది. ఇటీవల సౌదీ అరేబియాలో తొలిసారిగా ఒక మద్యం దుకాణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా త్రిపుర టూరిజానికి మాజీ క్రికెటర్ అయినటువంటి సౌరభ్ గంగూలీ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా సౌరభ్ గంగూలీ గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లలో యువతకి ఓటర్ అవగాహనను పెంపొందించడానికి యూత్ ఓటర్ అవేర్నెస్ బ్రాండ్ అంబాసిడర్గా సురేష్ రైనా గారిని నియమించడం జరిగింది. అదేవిధంగా నేషనల్ ఐకాన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషనర్గా సచిన్ తెండూల్కర్, రాజ్ కుమార్ రావు, అదేవిధంగా పంకజ్ త్రిపాఠి లాంటి వ్యక్తులను నియమించడం జరిగిందండి. అభ్యర్థులకి స్పీడ్ అవుతూ ఉంటుంది వీడియో, కానీ అర్థం చేసుకోండి. మనం చాలా అంశాలు కరెంట్ అఫైర్స్లో నేర్చుకోవాలి. మీరు ఆల్రెడీ అంశాలను మనం వీడియో రూపంలో డిస్కస్ చేసాం, ఆల్రెడీ ప్రశ్నల రూపంలో మరికొన్ని అంశాలని డిస్కస్ చేసాం. కేవలం మీకు క్విక్ రివిజన్ రూపంలో గుర్తుంచుకోవాలి అనే ఉద్దేశంతో స్పీడ్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గుర్తుంచుకోండి. అదేవిధంగా దేశంలో ఇటీవల తొలిసారిగా హెలికాప్టర్ వైద్య సేవలని ఉత్తరాఖండ్ రాష్ట్రం ప్రారంభించింది. అదేవిధంగా 2024 సంవత్సరం జనవరి 1వ తేదీన 2024 జనవరి 1వ తేదీన బ్రిక్స్లో 5 దేశాలు అనేవి చేరడం జరిగాయి. అందులో ఒకటి ఈజిప్ట్, ఇథియోపియా,
ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ దీ యొక్క 5 దేశాల యొక్క చేరికతో ప్రస్తుతం బ్రిక్స్లో 10 దేశాలు అనేవి చేరడం జరిగింది. చివరిసారిగా బ్రిక్స్ సమావేశం సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 2024లో రష్యాలో జరగబోతుంది. వాస్తవంగా బ్రెజిల్లో జరగాల్సినటువంటి యొక్క బ్రిక్స్ సదస్సు అనేది బ్రెజిల్లో ఆల్రెడీ G20కి ఆతిథ్యం ఇస్తున్న తరుణంలో ఈ సమావేశాన్ని నిర్వహించలేమని చెప్పడంతో రష్యా దేశానికి బ్రిక్స్ సమ్మిట్ని బదలాయించడం జరిగింది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో కొంతమంది మహిళలు వివిధ సంస్థలకి అధిపతులుగా నియమితులు కావడం జరిగింది. అందులో భాగంగా జయవర్మ సిన్హా రైల్వే బోర్డుకి నూతన చైర్పర్సన్, అదేవిధంగా రైల్వే బోర్డు యొక్క తొలి మహిళా చైర్పర్సన్ అని గుర్తుంచుకోండి. మరొకరు వచ్చేసి కాంచన్ దేవి ICFRE తొలి మహిళా డీజీ అండి. చాలా ఇంపార్టెంట్. ICFRE తొలి మహిళా డీజీ. అసలు ICFRE అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించిన పలువురు మహిళలు కూడా వార్తల్లో నిలిచారు. అందులో భాగంగా రీతూ ఖండారి, ఈమె ఎవరు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తొలి మహిళ శాసనసభ స్పీకర్ అండి. అదేవిధంగా రాధా రాతూడి, ఈమె ఎవరు అంటే ఉత్తరాఖండ్ తొలి మహిళ CS. అదేవిధంగా రీతూ బాహరి, ఈమె ఎవరు అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి తొలి మహిళ CJ. అదేవిధంగా సింధు గణపతి గారండి, తమిళనాడు రాష్ట్రానికి తొలి మహిళ ట్రాన్స్జెండర్ TTE, తొలి మహిళ ట్రాన్స్జెండర్ TTE అని గుర్తుంచుకోండి. అదేవిధంగా శ్రీపతి గారండి, తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి సివిల్ జడ్జిగా నియమితులైనటువంటి తొలి గిరిజన మహిళ. అదేవిధంగా ప్రీతి రంజక్, ఈమె ఇండియన్ ఆర్మీ తొలి మహిళ సుబేదార్. అదేవిధంగా రష్మి శుక్లా మహారాష్ట్ర తొలి మహిళ DGP అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఇటీవల కాలంలో 16వ ఆర్థిక సంఘానికి చైర్మన్గా అరవింద్ పనగారియను నియమించారు. అదేవిధంగా సభ్యులుగా అన్నీ జార్జ్ మాథ్యూలో, అదేవిధంగా అజయ్ నారాయణ్ జా, అదేవిధంగా సౌమ్య కాంతి ఘోష్, అదేవిధంగా మనోజ్ పాండా గారిని నియమించారండి. అదేవిధంగా కార్యదర్శిగా రిత్విక్ రంజన్ దేశ్పాండే అండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఇక జాతీయ SC కమిషన్, ఇటీవల కాలంలో జాతీయ SC కమిషన్ చైర్మన్గా గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి కిషోర్ మాక్వానా గారిని నియమించారు. అదేవిధంగా సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్ తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా వాసి అని గుర్తుంచుకోండి. లవ్ కుష్ కుమార్ అండి, ఇతడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. మరొకటండి, లోక్పాల్కి ఇటీవల నూతన చైర్మన్గా ఒక వ్యక్తి నియమించారు. అతడు ఎవరు అంటే అజయ్ మాణిక్ రావ్ కన్విల్కర్ అండి, అజయ్ రావ్ మాణిక్ కన్విల్కర్. అదేవిధంగా లోక్పాల్ యొక్క తొలి చైర్పర్సన్గా పినాకి చంద్రఘోష్ గారు 2019 నుంచి 2022 వరకు పనిచేయడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో లోక్పాల్ నూతన చైర్మన్గా అజయ్ కన్విల్కర్ గారిని నియమిస్తే సభ్యులుగా జ్యుడిషియల్ మెంబర్స్ని ఒక ముగ్గురిని, అదేవిధంగా నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ అయినటువంటి మరో ముగ్గురిని నియమించారండి. అందులో ఒకరు ఎల్ నారాయణ స్వామి గారు అండి, ఇతడు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టుకి మాజీ CJ. అదేవిధంగా రితురాజ్ అవస్థి, ఇతడు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, 22వ లా కమిషన్ చైర్మన్గా పనిచేయడం జరిగింది. అదేవిధంగా సంజయ్ యాదవ్ గారండి, ఇతడు అలహాబాద్ హైకోర్టు CJగా కూడా పనిచేశారు. అదే తరుణంలో నాన్ జ్యుడిషియల్ మెంబర్స్ను కనుక పరిశీలిస్తే సుశీల్ చంద్ర గారండి, కేంద్ర ఎన్నికల సంఘానికి కమిషనర్గా కూడా పనిచేయడం జరిగింది. అదేవిధంగా పంకజ్ కుమార్ గారండి, అజయ్ టిర్కీ, వీ యొక్క 6 పేర్లను గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గగన్యాన్ అనేటువంటి ప్రాజెక్ట్ని త్వరలో ప్రారంభించబోతుంది. అందులో భాగంగా వ్యోమగాములని ఇటీవల కాలంలో భారత ప్రధాని అందులో ప్రయాణించేటువంటి వారి పేర్లను ప్రకటించారండి. అందులో ఒకరు కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ, అదేవిధంగా అంగద్ ప్రతాప్, మరొక వ్యక్తి అజిత్ కృష్ణన్, మరొక వ్యక్తి శుభాంశు శుక్లా అండి. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. మిగతా జస్ట్ మీకు క్విక్ రివిజన్ రూపంలో తీసుకురావాలనే ఉద్దేశంతో ఫాస్ట్గా చెప్పడం జరుగుతుంది.
అదేవిధంగా జిఎస్ఎల్వి F-14 అండి, జిఎస్ఎల్వి F-14 అండి 2024 ఫిబ్రవరి 17వ తేదీన ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ప్రయోగాన్ని అయితే శ్రీహరికోట వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జిఎస్ఎల్వి F-14 నుంచి మొత్తంగా ఒక ఉపగ్రహాన్ని అయితే ప్రయోగించారండి. ఆ యొక్క ఉపగ్రహం పేరు వచ్చేసి ఇన్సాట్ 3DS అండి. చాలా ఇంపార్టెంట్, ఇన్సాట్ 3DS అని గుర్తుంచండి. దీనికి సంబంధించి నిధులు సమకూర్చినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే కేంద్ర మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఈ యొక్క జిఎస్ఎల్వి F-14కి సంబంధించిన బరువును కనుక పరిశీలిస్తే 2275 కిలోగ్రాములండి. ఇది ఏ తరహా ఉపగ్రహం అంటే మాత్రం ఇది సమాచార ఉపగ్రహం అండి. చాలా ఇంపార్టెంట్. మరొకటండి 58వ జ్ఞాన్పీఠ్ అవార్డులని ఇటీవల కాలంలో ప్రకటించారు. ఇందులో ఒకరు ఉర్దూ కవి, మరొకరు సంస్కృత పండితుడండి. ఉర్దూ కవి వచ్చేసి గుల్జార్ అండి. ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి 5వ ఉర్దూ రచయితగా రికార్డును సాధించాడు. ఇతని యొక్క అసలు పేరు వచ్చేసి సంపూరన్ సింగ్ కల్రా అండి. చాలా ఇంపార్టెంట్, సంపూరన్ సింగ్ కల్రా. ఇతడు దేనికోసం ఇతడికి జ్ఞాన్పీఠ్ అవార్డు వచ్చింది అంటే మాత్రం ఇతడు గతంలోనే ఆస్కార్ అవార్డును కూడా పొందడం జరిగిందండి. 2009వ సంవత్సరంలో స్లమ్ డాగ్ మిలీనియర్స్ చిత్రంలో జయహో అనేటువంటి పాటని ఇతడు రచించినందుకు గాను ఇతనికి 2009 సంవత్సరంలోనే ఆస్కార్ అవార్డు రావడం జరిగింది. 2023 సంవత్సరానికి సంబంధించి 2024లో 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా జగద్గురు రామభద్రాచార్య, ఇతడు సంస్కృత పండితుడు. సంస్కృతం నుంచి జ్ఞాన్పీఠ్ అవార్డు పొందినటువంటి 2వ వ్యక్తి అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇతని యొక్క అసలు పేరు కనుక పరిశీలిస్తే గిరిధర్ మిశ్రా అండి. చాలా ఇంపార్టెంట్, గిరిధర్ మిశ్రా. మరొకటండి పిఎం సూర్యోదయ యోజన భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రూఫ్ టాప్ విద్యుత్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ యొక్క పిఎం సూర్యోదయ యోజనని 2024 ఫిబ్రవరి 13వ తేదీన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటికి కూడా సోలార్ రూఫ్ టాప్ని అందించడమే దీని యొక్క ప్రధాన లక్ష్యం అండి. అయితే 2023-24 నుంచి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 75,021 కోట్లని కేటాయించారండి. 75,021 కోట్లని ఈ యొక్క పిఎం సూర్యోదయ యోజనకి కేటాయించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ప్రతి నెల కూడా 300 యూనిట్స్ ఉచిత విద్యుత్తుని అందించబోతున్నారు. ఇందులో గరిష్టంగా ఒక ఇంటికి సంబంధించి రూఫ్ టాప్ను ఏర్పాటు చేసుకుందాము అనుకుంటే వారికి 78,000 రూపాయలని ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందించబోతుంది. అదేవిధంగా మరికొన్ని కరెంట్ అఫైర్స్ను కనుక పరిశీలించినట్లయితే ఇటీవల డెంగ్యూ జ్వరం వలన ఏ దేశం పెరు దేశం ఆ దేశంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని విధించడం జరిగింది. అదేవిధంగా ఐఎన్ఎస్ జటాయు తమ యొక్క మరొక స్థావరాన్ని లక్షద్వీప్లో ఏర్పాటు చేయబోతున్నామని ఇటీవల ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ధర్మా గార్డియన్ అనేటువంటి ఒక విన్యాసాన్ని ఇండియా జపాన్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తారు. ఆ విధంగా 2024 సంవత్సరంలో నిర్వహించినది 5వ ఎడిషన్ అండి. ఇది రాజస్థాన్ రాష్ట్రంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో ఒడిశా మరియు పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో ఒక కొత్త రకమైనటువంటి జీవిని కనుగొనడం జరిగింది. ఆ యొక్క జీవికి భారత రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారి యొక్క పేరునైతే పెట్టారండి. ఆ పేరేంటి అంటే మెలనోక్లామిస్ అండి. చాలా ఇంపార్టెంట్, మెలనోక్లామిస్ అనేటువంటి పేరుని పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రో కబడ్డీ లీగ్ విజేత 2024 సంవత్సరంలో నిర్వహించిన ప్రో కబడ్డీ లీగ్ యొక్క విజేతగా పునేరి పల్టాన్ అనేటువంటి జట్టు విజయం సాధించింది. అదేవిధంగా 2024 సంవత్సరంలో లక్క గాజులకి జిఐ ట్యాగ్ రావడం జరిగింది. ఈ లక్క గాజులు అనేవి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి హైదరాబాద్ ప్రాంతానికి ప్రసిద్ధి అని గుర్తుంచుకోండి. ఇది తెలంగాణ రాష్ట్రం నుంచి 17వ జిఐ ట్యాగ్. అదేవిధంగా జిఐ యాక్టుని 1999లో తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం 2004 సంవత్సరంలో భారతదేశంలో జిఐ
జేఐ ట్యాగ్ పొందిన తొలి వస్తువు వచ్చేసి డార్జిలింగ్ టీ అని గుర్తుంచుకోండి. అది ఎప్పుడు అంటే 2004-05లో. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చేసి పోచంపల్లి ఇక్కత్ అని గుర్తుంచుకోండి 2004-05 సంవత్సరానికి. మరొక అంశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఇటీవల కాలంలో ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 119వ దేశంగా మాల్టా దేశం అనేది చేరడం జరిగింది. ఈ యొక్క ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి గురుగ్రామ్లో ఉండడం జరిగింది. మరొక అంశం అండి, ఇటీవల కాలంలో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో నూతనంగా 2 దేశాలు అయితే చేరడం జరిగాయి. అందులో ఒకటి కొమరోస్ అండి, ఇది ఆఫ్రికా ఖండానికి సంబంధించింది. అదేవిధంగా తిమూర్ లెస్తే ఇది ఆసియా ఖండానికి సంబంధించింది. కొమరోస్ ఏమో 165వ దేశంగా, తిమూర్ లెస్తే వచ్చేసి 166వ దేశంగా చేరడం జరిగింది. మరొకటండి 2024 సంవత్సరంలో ఒక సంఘ సంస్కర్తకు సంబంధించి ఒక జయంతి వేడుకలను అయితే నిర్వహించుకోవడం జరిగింది. 2024 సంవత్సరంలో స్వామి దయానంద సరస్వతి గారి యొక్క 200వ జన్మదిన వేడుకలను అయితే నిర్వహించడం జరిగింది. స్వామి దయానంద యొక్క అసలు పేరు మూలాశంకర్ అని గుర్తుంచుకోండి. ఇతడు వచ్చేసి 1824 ఫిబ్రవరి 14వ తేదీన గుజరాత్లోని టంకారాలో జన్మించడం జరిగింది. 1875వ సంవత్సరంలో ఆర్య సమాజ్ని బొంబాయిలో స్థాపించడం జరిగింది. అదేవిధంగా వీరికి సంబంధించిన ప్రముఖ పుస్తకాలను కనుక పరిశీలిస్తే ఆర్యపుత్రిక, సత్యార్థి ప్రకాష్, వేద భాష్య, భూమికాండి చాలా ఇంపార్టెంట్, వీటిని గుర్తుంచుకోండి. మరొకటండి మిస్ వరల్డ్ పోటీలు 2024 సంవత్సరంలో నిర్వహించడం జరిగింది. ఇది ఎన్నవ ఎడిషన్ అంటే 71వ ఎడిషన్ అని గుర్తుంచుకోండి. ఆతిథ్యం భారత్ ఇచ్చింది. భారత్లో ఎక్కడ అంటే ముంబై అని గుర్తుంచుకోండి. ముంబైలో ఉన్నటువంటి జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ ఈ యొక్క మిస్ వరల్డ్ పోటీలకి ఆతిథ్యం ఇచ్చారు. ఇది 2024 మార్చి 9న ఫైనల్ని నిర్వహించడం జరిగింది. విజేతగా క్రిస్టినా జికోవా, చాలా ఇంపార్టెంట్, క్రిస్టినా జికోవా చెక్ రిపబ్లిక్ దేశానికి సంబంధించినటువంటి మహిళా విజేతగా నిలవగా, రన్నరప్గా యాస్మినా జైతున్ గారు నిలవడం జరిగింది. ఇవండి. అదేవిధంగా భారత్ నుంచి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి ఎవరు అంటే సినీ శెట్టి, ఈమెకు టాప్ 8లో చోటు దక్కడం జరిగింది. మరొకరండి రేయానా బార్నవి. ఈమె ఎవరు అంటే సౌదీ అరేబియా తొలి అరబ్ మహిళా వ్యోమగామి అండి. చాలా ఇంపార్టెంట్. సౌదీ అరేబియా నుంచి తొలి మహిళా వ్యోమగామి, అదేవిధంగా తొలి అరబ్ మహిళా వ్యోమగామి. ఈమె 2023 మే 21 నుంచి 21వ తేదీన అమెరికాకు చెందినటువంటి యాక్సమ్ మిషన్ ద్వారా ఈమె అంతరిక్షంలోకి వెళ్ళడం జరిగింది. మరొకటండి ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ప్రతి ఏటా కూడా మార్చి 21వ తేదీన నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే 2024కు సంబంధించిన థీమ్ను కనుక పరిశీలిస్తే ఫారెస్ట్స్ అండ్ ఇన్నోవేషన్ న్యూ సొల్యూషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్ అండి. ఫారెస్ట్స్ అండ్ ఇన్నోవేషన్స్ న్యూ సొల్యూషన్ ఫర్ ఏ బెటర్ వరల్డ్. అదేవిధంగా ప్రసార భారతి నూతన చైర్మన్గా ఇటీవల కాలంలో ఐఏఎస్ అధికారి అయినటువంటి నవనీత్ కుమార్ సెహగల్ గారు నియమితులు కావడం జరిగింది. మరొకటండి ప్రిట్జికర్ అవార్డ్ 2024 సంవత్సరానికి సంబంధించి ఆర్కిటెక్చర్ రంగంలో నోబెల్ బహుమతి అండి. 2024 గ్రహీత జపాన్ దేశానికి సంబంధించినటువంటి రికెన్ యమమోటో. అదేవిధంగా ఏబెల్ ప్రైజ్ అండి, గణితంలో నోబెల్గా ప్రసిద్ధి పొందింది. 2024 గ్రహీత వచ్చేసి మిచెల్ తలాగ్రాండ్ అండి, ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అదేవిధంగా భారత్లో తొలి ఎల్ఎన్జి బస్ని ఇటీవల కాలంలో ప్రవేశపెట్టారండి. భారతదేశం మొట్టమొదటి లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్ ఆధారిత బస్సును ఇటీవల మహారాష్ట్ర ఆర్టీసీ అనేది ప్రారంభించింది. ప్రస్తుత మహారాష్ట్ర సీఎంగా ఏక్నాథ్ షిండే, గవర్నర్గా రమేష్ బైస్ గారు ఉండడం జరిగిందండి. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని మీకు క్విక్ రివిజన్ రూపంలో తీసుకురావడం జరిగింది. దీనిపైన మీ అభిప్రాయం చెప్పండి. ఇలాగే తీసుకురావాలంటే మరొక 2 రోజుల పాటు ఈ యొక్క క్విక్ రివిజన్ రూపంలో మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ.